హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిప్రియారెడ్డి దొండేటి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఎంతో టేస్టీగా మా ఫ్యామిలీ మొత్తం అందరూ ఇష్టంగా తిన్నటువంటి రెసిపీ అండి. పిల్లలు మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఒక చపాతీ తినే పిల్లలు ఖచ్చితంగా 2-3 చపాతీలు తింటారు. మనమైతే 3-4-5 వరకు తినగలుగుతాము. అంత టేస్టీ రెసిపీ ఇది. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా అందరూ ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది, ఎలా వచ్చింది అని చెప్పేసి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే టైర్డ్ అయిపోయి ఉంటారు కదండి. వాళ్ళకి ఆకలి అనేది అనిపించదు. వాళ్ళు అలసిపోయి ఉండడం వల్ల, హోంవర్క్లు మళ్ళీ వీటన్నిటి వల్ల పిల్లలు సరైన హెల్తీ ఫుడ్ కూడా తీసుకోరు. డ్రై ఫ్రూట్స్ అయితే అసలే తినరు. అలాంటి పిల్లల కోసం ఇలాంటి రెసిపీస్ మనం చేసి పెడుతూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి తినేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. యమ్మీగా చాలా టేస్టీగా వచ్చింది. నేను మరీ చెప్తున్నాను. దీనికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ముందుగానే జీడిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాను. అందులోకి ఒక 250 గ్రామ్స్ జీడిపప్పుకి ఒక 2 పెద్ద ఆనియన్స్, ఒక 3 to 4 ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి బాగా మరగనివ్వాలండి వాటర్లో. ఒక 10 to 15 మినిట్స్ పాటు ఈ ప్రాసెస్ పడుతుంది. తర్వాత ఈ వాటర్ అన్నిటిని ఫిల్టర్ చేసేసి వాటన్నిటిని ఆరిపోయేలాగా ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి గీ వేసుకోవాలండి. హోమ్ మేడ్ గీ కాబట్టి ఎంత పూసగా ఎంత బాగుందో కదా. తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇక్కడ నేను ఇటువైపు వెళ్ళి చూసి వచ్చే లోపలనే కొంచెం ఎక్కువ రోస్ట్ అయిపోయాయి. మీరు మాత్రం దగ్గరే ఉండండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలా బాగుంటుంది. అయినా పర్వాలేదు, కొంచెం ఎక్కువ రోస్ట్ అయినా కానీ క్రంచీగా తగులుతూ ఉంటాయి. లైట్ రోస్ట్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం బిర్యానీ దినుసులు మనకి ఏమేమైతే అవైలబుల్గా ఉంటాయో వాటన్నిటిని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా మగ్గించుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలండి. కొంచెం కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు వదిలేయండి. చూసారు కదా, మన ఆనియన్స్ బాగా కలిపేసుకొని మూత పెట్టేసామంటే ఒక 5 to 10 మినిట్స్ లోపు మగ్గిపోతాయి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. బాగా సన్నగా తరుక్కోవాలండి ఈ ప్రాసెస్కి. అవసరమైతే మీరు పేస్ట్ చేసుకున్నా కానీ పర్వాలేదు. కొంతమందికి ముక్కలుగా తగులుతూ ఉంటే టేస్ట్ నచ్చుతుంది కాబట్టి నేను ఈ ప్రాసెస్లో చూపిస్తున్నాను. పేస్ట్ చేసుకున్నామంటే మనకి గ్రేవీ ఇంకా బాగా వస్తుంది. వీటిని మనం బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని మగ్గినిచ్చుకోవాలి. చూసారు కదా, మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయి ముక్కలు బాగా మెత్తబడిపోయాయి. ఈ టైంలో మనం కొంచెం సాల్ట్, పసుపు, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసానండి. తర్వాత మళ్ళీ మనం టేస్ట్కి తగినంతగా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సాల్ట్ అనేది ఎప్పుడైనా మనం టేస్ట్కి తగినట్లుగా చూసుకుంటూ వేసుకోవాలండి. మనం తొందరపడిపోయి ముందుగానే వేసుకున్నామంటే ఇబ్బంది అయిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇక్కడ నేను మామిడి అల్లంతో చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేశానండి. ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందంటే అసలు వండుతున్నప్పుడు స్మెల్కే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు అది చెప్తుంటే కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత టేస్టీగా ఉంది మామిడి అల్లం.
ఓన్లీ పికిల్స్‌లోకే బావుంటుంది ఏమో అని జెప్పి ఒక భ్రమ ఉండేది ఇప్పటి వరకు. కానీ నాకిప్పుడు ఇవాళ ఇది టేస్ట్ చూసిన తర్వాత చాలా నచ్చింది. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఇంగ్రీడియంట్ ఉంది గదండీ! దాన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ మొత్తాన్ని మనం ప్యాన్‌లో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అడుగు అంటకుండా చూసుకోవాలండి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ. నేనైతే ఇక్కడ 1 కప్పుకి ఒక 1 కప్ వాటర్ వరకు యాడ్ చేశాను. పచ్చివాసన అనేది ఏమీ ఉండదండి. మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది గ్రేవీ. ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేశాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు వీటన్నిటిని కలుపుకొని తర్వాత కస్తూరి మేతి వేసానండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. తర్వాత చూస్తున్నారు కదా, నూనెంతా పైకి వచ్చేలాగా మగ్గనిచ్చుకోవాలి. అడుగంటుతుందండి. మనం ఎక్కువసేపు వదిలేకుండా వెంటనే కదిలించుకుంటూ ఉండాలి. ఇక్కడ ఫ్రేగ్రెన్స్ కోసం కొత్తిమీర లేనిది ఏ కర్రీ కంప్లీట్ అవుతుంది చెప్పండి. తర్వాత ఫ్రెష్ క్రీము, ఇది ఎవరెవరి చాయిస్, అందరికీ ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక టీ స్పూన్ నేను గీ కూడా యాడ్ చేశానండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. అసలు ఎంత కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఎంత క్రీమీగా వచ్చేసింది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిన్నారండి. ఖచ్చితంగా మీ పిల్లలకి పెట్టి వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగుంది మమ్మీ అని చెప్తారు. వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందని కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.